కొత్త మంత్రి గారు వస్తున్నారా? కొత్త మంత్రి గారు వస్తున్నారా? కొత్త మంత్రి గారు వస్తున్నారా? కొత్త మంత్రులు గారు వస్తున్నారా? సజీవంగానే తలా మొండెం కాళ్ళు చేతులు వేళ్ళు గోళ్ళు అన్ని యథాస్థానంలో ఉండగానే నాన్నగారు మాస్టరు, నాన్నగారు మాస్టరు, నాన్నగారు నేను మీకు నాన్నగారు ఏమిటి మాస్టారు? నాకు 4 అన్నయ్యలు ఉన్నారు మాస్టారు. వాళ్ళకి పెళ్ళైతేనే కానీ మా వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచించరు. అందుకే నేను వేరే చోటికి దత్తత వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నా చిరకాల వాంఛ. సర్వలింగం పితృపాదుల వారిని నమ్ముకుంటే వారు ఎన్నాళ్ళైనా ఉరసి మాత్రం వివాహం చేసుకోవడం లేదు. కాస్త మీరు నా ఎందుకు దయ ఉంచి ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి జరిపించండి నాన్నగారు. ఋతమదేవి రా, నాన్నగారి పాదాల మీద పడదాం. కాగ్గోలైపోయింది. ఎంతమంది నాన్నలు కావాలా నీకో? వదిలే మేస్టారు, ఆ పిల్ల రాక్షసుడిని కొట్టి ఆ పెద్ద రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మాన ప్రాణాలతో తిరిగి వచ్చారంటే మీరు అసాధ్యులు మేస్టారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు నేను అర్జెంటుగా గోళీలాట నేర్చుకోవాలి. ఎవరు కావాలండి? వీరు మా అన్నగారు పురూరావు వర్మ గారు. ఏం కావాలట? ఇక్కడ వీరికి సమవయస్కురాలైన వధు ఉందని తెలిసి పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాం. అలాగా ఉంది. రంభని ఓ వృద్ధకన్య ఉంది. అమ్మాయి పేరు రంభట. రంభ? అసలు ఇంతవరకు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? 10 ఏళ్లకు సంబంధం చొప్పున ఇప్పటికి 4 సంబంధాలు చూశారండి మా అన్నగారు. అన్ని కుదిరి ముహూర్తాలు పెట్టుకునేసరికి ఆ 4 పెళ్లి కూతుళ్ళు చెవులు కుట్టి కప్పలు కరిచి చచ్చిపోయారు. అందుకే ఈసారికి మా అన్నగారు ఏలినాడిసిని వెళ్ళిపోయేదాకా ఆగి ఇప్పుడు వచ్చారు. రంభగారు, రంభగారు మిమ్మల్ని చూడటానికి పెళ్లివారు వస్తున్నారండి. బాబు వెంకట్రావు గారు లేవండి, ఈ రంభకు మంచి సంబంధం వచ్చింది. పిల్లని చూసుకుని వెళ్ళమనండి. నేను ఎప్పుడే 16 గంటల క్రితమే పడుకుంటా. ఇలా లోపలికి వచ్చి కూర్చోండి అన్నగారు. నచ్చారు సార్ బాబు. ఇంకా గ్యారంటీగా వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. అదే జరిగితే వాళ్ళ పెళ్లి జరిగిన మరుక్షణమే మన పెళ్లి జరిగిపోతుంది. ఏమిటో ఈ ఆనందంలో నాకు మూర్చిపోవాలనిపిస్తుంది. అదేమిటి, ఆయన మూర్చిపోయారా? లేదండి, మూర్చిపోలేదు. టోటల్ గానే పోయారు. ఇదివరకు 4 పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుళ్ళు పోయారు. 5వ పెళ్లి చూపుల్లో అన్నగారే వెళ్ళిపోయారు. ఊర్వశి, అయితే రంభగారి పెళ్లి కాదు, మన పెళ్లి కాదు. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఎవరమ్మా అంత భక్తిగా పాడుతుంది? ఏమోనన్నా? గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే స్వామిని శ్రుతజనశీలే వెంకటేశ దైతే ప్రభాతం. వాళ్ళు చాలా మార్పు వచ్చింది నాన్న. సమస్త జగతాం కొత్త పంతులు చలవేనే, ఆడు మనిషి కదే దేవుడు. చూడు నా బిడ్డని ఎంత బుద్ధిమంతుని చేశాడు. చూడు ఆ దొంగనా పేటకి ఏమి రుణం తీర్చుకోగలనే. పంతులు, నీ చేతిలో నా పుస్తకం, నా బిడ్డను మార్చేసావయ్యా. మరి శుభ్రంగా బొట్టెట్టుకుని సుప్రభాతం చదువుతుంటే చూడటానికి నా 2 కళ్ళు సాలేదనుకో. ఇదంతా నీ గొప్పతనమే పంతులు. నీ జేబులో నా డబ్బు, ఇది ఉంచుకో. వద్దు సార్, థ్యాంక్స్. నీ సొక్కా మొత్తం ఇది నా బిడ్డను మార్చినందుకు నేను సంతోషంగా ఇస్తున్న సొమ్మయ్యా, తీసుకో. దానికి మీరు ఇస్తున్న జీతమే చాలు సార్. తీసుకున్న జీతానికి చేయవలసిన పనే చేశాను తప్ప అంతకన్నా మించి నేనేం ఘనకార్యం చేశాను నాకు ఈ సన్మానం. పంతులు, నువ్వు సామాన్యుడివి కాదయ్యా. ఈ రోజుల్లో ఇంత నీతికి నిలబడే మడిసేవుడు ఉంటాడయ్యా. నీ బూట్లో నా కాలు. శబాస్ పంతులు, నచ్చావయ్యా, నాకు బాగా నచ్చావు. రే అది తీసుకెళ్ళి పంతులు గారంటే అటండి. మదిలోనే రూపే మెదలినదాయే ఎదలో ఏమేమో సందడియాయే ఏలరా చెలిపై అలుకలింక ఏలరా కనులార చూడవది ఏలరా కరుణించ వేలరా వేల ఏల తాళ మేలది మేల ఒక్కసారి కను
మటు మాయమైదేవా సుందరా. జయ, వీరిని చూచిన తర్వాత ఏ వైపు చూసినా వీణి ఆకారమే కళ్ళ కట్టినట్లుగా ఉంది. ఈతని సౌందర్యం ఏమని వర్ణించగలను? ఆ నగుమోము, ఆ మొలక మీసలు, ఆ సోగముక్కు, ఆ ఉంగరాల జుట్టు, ఆ ఎగుభుజములు, ఆ సొగసు, ఎంత సొగసో అంత పరాక్రమం కలిగి నా మనస్సును ఆకర్షిస్తున్నాడే అని సీతా స్వయంవరానికి ముందు సీత చెలికెత్తితో ఇలా చెప్పింది. సీతా కళ్యాణం ఇన్నిసార్లు చెప్తున్నా, నీ పెళ్లి కూడా త్వరలోనే అయిపోవాలి రంభ. రంభగారు, మీకింకా పెళ్లి కాలేదని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి, రామకృష్ణ మేస్టారి బంధువుకి మన రమ్మగారు నచ్చారా? అవునండి, పెళ్లి చేసుకుంటానంటూ ఇదిగో ఈ అడ్రస్ ఆయనే మా అక్కకి ఇచ్చారట. వెరీ గుడ్. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మేస్టార్తో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అవును, ఆయన మా తాతగారే మాస్టారు. అంటే మా బామ్మగారు అన్నగారు. ఇంట్లో ఏం తోచడం లేదంటూ నాతో స్కూల్కి వచ్చారు. అరుగు పిల్లలతో ఆడుకుంటున్నారు. అందండ్రా. ఇన్నేళ్లు తనకి ఏ పిల్ల నచ్చలేదంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఓరసి గారు అక్కయ్య గారు ఆయనకు నచ్చారంటే మనకు అంతకంటే కావాల్సినే ఉంది మాస్టారు. అలాగే పెళ్లి జరిపించేద్దాం. తాతయ్య, అమ్మయ్యా, ఇన్నేళ్లకి మా సమస్యకి సమాధానం మీ తాతగారి రూపంలో దొరికింది మేస్టారు. నా ఈడు వాళ్ళంతా తాతలైపోతున్నారు, నాకు ఇంకా పెళ్ళే కాలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని నేను. రంభగారి పెళ్లి, ఊర్వశితో నా పెళ్లి ఒకే ముహూర్తానికి జరిపించేద్దాం. ఏమిట్రా పిలిచావు బుద్ధులు? తాతయ్య, ఆవిడ నీ మనసు తోచుకున్న ఆవిడ చెల్లెలు ఓరసి గారు. ఆయన ఆవిడ కాబోయే భర్త మా హెడ్ మాస్టర్ శర్భలింగం గారు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అబ్బా, నాకు సిగ్గుగా ఉందిరా. తాతయ్య గారు, మీకు నచ్చిన ముహూర్తం పెట్టించి నాకు చెప్పండి మాస్టారు. పెళ్లి కొడుకు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. నాన్నగారు, ఎంత చల్లటి కబురు విన్నాను నాన్నగారు. మా జన్మలు ధన్యమైపోయాయి అత్తయ్య గారు. నాన్నగారు, అగో, మొన్న మధ్య రామకృష్ణ మేస్టార్ని నాన్నగారు అన్నావు. అంటే ఆయన పెళ్లి త్వరగా అవుతుందేమోనని కాస్త మాట తూలానన్నమాట. ఈ క్షణం నుంచి మీరే నా గ్యారంటీ నాన్నగారు. మీ పెళ్ళైన మరుక్షణమే మా పెళ్లి ముహూర్తం. మీ కొడుకుని కోడల్ని తృప్తిగా దీవించుకోండి నాన్నగారు. ఈ పిల్ల ఎవర్రా బుజ్జిగా? పాల సపోటాలా ఉంది. హరికథ వద్దు చెప్పగలరా? నాన్నగారు, వద్దు. ఇంకే పిల్ల గురించి ఎంక్వైరీ చేయకండి. మీ మనసు మార్చుకోకండి. మీరు రంభగారి కోసం, ఆవిడ మీకోసం పుట్టారు అంతే. నిజమా మాస్టారు? ఒట్టు మేస్టారు, ఆ కామేశ్వరరావు గారు ఎవరో మీ గురించి చెప్పేప్పటికీ రాధమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని మీ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా పోసగుచ్చినట్టు చెప్పేసింది. దాంతో పెద్దరాయుడు గారు తబ్బిబ్బైపోయి వెంటనే ఇవాళే పెళ్లి జరిపిస్తానని పూనకం వచ్చిన వాళ్ళే ఊగిపోయాడు. బామ్మ, నేను రాయుడు గారి ఇంటి దాకా వెళ్ళొద్దామని. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి గురించి తాత్సారం చేస్తుంటే ఏమిటో అనుకున్నాను. కారణం ఇదే అన్నమాట. బామ్మ, నీకు అంతా తెలిసిపోయిందా? అంతా తెలిసిందిరా. ఆ పిల్ల ఆస్తుందనే అహంభావంతో నిన్ను ఎంత అవస్థ పెట్టిందో అది పూర్తిగా తెలిసింది. అది కాదు బామ్మ, రాధలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందంట మాస్టర్ చెప్పారు. అవును బామ్మగారు, ఆవిడ చాలా మాస్టారు, మీరు ఊరుకోండి. ఇన్నేళ్లు నా బిడ్డను బాధ పెట్టిన ఆ పిల్ల అంతకంత అనుభవించి తీరాలి. బామ్మ నువ్వు అనేది? నువ్వు ఆ అమ్మాయిని వెంటనే కలుసుకోవడానికి కుదరదు. రామకృష్ణ మేస్టారు, కంగ్రాచులేషన్. ఈ రాత్రికే మీ పెళ్ళని దొరవారు ఊరంతా స్వయంగా చాటింపేస్తున్నారు. ఈ పెళ్లి జరగదు శర్వలింగం గారు. అదేమిటమ్మా, రామకృష్ణ మేస్టార్ ఇన్నాళ్ళు రాధమ్మ పెళ్లి గురించి ఎంత బాధపడ్డారో తెలుసు కూడా మీరు ఇలా అనడం. అదే మా బుజ్జులు గారిని ఇన్నేళ్లు బాధ పెట్టిన ఆ పిల్ల కొన్నాళ్ళైనా అంతకంతా బాధపడి తీరాలని నా ఉద్దేశం. అలాగా? మా వాడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ అంత తేలిగ్గా కాదు. మరెలా? వీడెక్కడున్నాడో తెలియక ఆ పిల్ల గంగవీరులు ఎత్తిపోయి గోడుని ఏడిస్తే గాని మా వాడ అమ్మాయికి కనపడ్డానికి వీళ్ళు. ఈ ఆలోచన చాలా బాగుంది బామ్మగారు. దొరవారి అహంకారానికి కాస్త అడ్డుకట్ట కట్టినట్టు కూడా అవుతుంది. బాగుంది. ఏమిటండి బాగుండేది? ఇన్నాళ్ళకి రాధలో మార్పు వస్తే మధ్య మీ అడ్డు. బామ్మ, ఏమిటేది? ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకుని పోలేదనివి. ఇప్పుడు నేను చేసుకుంటానంటే వద్దంటావేమిటి? అది అంతేరా అయోమయపు సన్యాసి. నీ పెళ్లి ఆ పిల్లతోనే జరుగుతుంది. కానీ అది ఆ పిల్ల కోరుకున్నప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు. వీల్లేదు, వెంటనే నేను రాధను కలుసుకుని తీరాలి. పట్టుకోండి, బయట చూస్తారండి, పారిపోతాడు. పట్టుకోండి. వాడు మళ్ళీ దించుకోకుండా ఈ తాడుతో కట్టి ముసుగు కప్పండి. పట్టుదల వచ్చిందంటే నేను ఆడపుల్నే. ఇహనో ఇప్పుడు ఆ పిల్ల దాని తండ్రి ఇటు రావచ్చును. మనం మాత్రం వాళ్ళకి అంట పడకూడదు. ఈ మూట తీసు త్వరగా పదండి.
ఆకలి చేస్తోంది. షో అరొకరా వాజమ్మ, కాసేపు ఆగు, ఇడ్డలు ఎడతాను. బాబు ఊపిరాట్లేదు. ఇదిగోరా బామా ఆ, కొడతాను చూడు, చంపేస్తానంతే. ఫినిష్. ఏడ్చావు గాని ముందు ఈ 4 ఇడ్డలు గుట్టుకున్న మెంగు. ఆ పిల్ల వచ్చేయగలదు రాయ్, త్వరగా వెళ్ళిపోవాలి కణించి. ఇదిగో వేస్తాను, మీరు త్వరగా కానివ్వండి. ఇదిగో త్వరగా 4 మెతుకులు మెంగు. మేము కూడా ఈలోగా 2 ముద్దలు తిని తయారవుతాం. ఇందా కానీ మాస్టారు, రాయుడు నువ్వా? మా అక్క మీకోసం ఊరంతా వెతుకుతోంది. ఏం చేయమంటావా? మా వాళ్ళు నన్ను కట్టి పెట్టేశారు. మీరు నాతో వచ్చేయండి. మరి మూట అది చూడండి, ఆయన్ని కట్టేద్దాం, నిద్రపోతూ ఉంటాడు. అరే మంచి ఐడియా. అమ్మా రుద్రమదేవి, ఆ కూర నాకు కూడా వేయి. తినండి రా తినండి. ఈ హోటల్ వాడు ఎవరో మహారుచిగా చేశాడు. చాలండి చాలు. సన్యాసి తినేస్తానే మూట్లో కలిపి పడుకున్నట్టున్నాడు. ఎత్తండి ఎత్తండి, త్వరగా వెళ్ళాలి. ఇదేమిటి మాస్టారు, బరువు తగ్గినట్టు అనిపిస్తుంది? బరువు తగ్గడం కాదు మాస్టారు, మనకు మోత అలవాటు అయిపోయి బరువు తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. పదండి పదండి. పదండి పదండి. ఆగండి ఆగండి, ఇక్కడ కాసేపు దింపుకుని కూర్చుందాం. అమ్మా కాళ్ళు పడిపోతున్నాయిరా నాయన. అమ్మా శుభం, ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఆ? అయ్యో అయ్యో, మా వెధవ అక్కడున్నాడేమిటి? మరి ఈ మూట్లో ఉన్న లగేజ్ ఏమిటి? అరే ఇదేమన్యాయమండి, ఎక్కడ లేదే. క్రీస్తు శకం 624 నుంచి 1193 వరకు, అంటే రుద్రోద్గారి నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య. నువ్వు ముందు నోరు మూయవయ్యా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో క్రీస్తు శకం, రుద్రోద్గారి నామ సంవత్సరం, నీ పిండా కూడా అంటావేమిటయ్యా? నీ మూట పండయ్యా, ఇందో ఎవడున్నాడో చూద్దాం. ఏమిటరా నన్ను ఎందుకు లేపారు ఇప్పుడు? నాన్న, నువ్వెప్పుడు దూరం ఈ మూట్లోకి? నాకేం తెలియదు, నన్నేం అడగద్దు, కాసేపు పడుకోనివ్వండరా. ఇద్దరికి నిప్పెట్టా? నిన్న ఇంతసేపు మేము మోసు తిరిగింది. బామ్మగారు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అయ్యో అయ్యో, ఏమిటి ఏమిటిది? లేవండి లేవండి. అమ్మా జరిగిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అది కాదయ్యా. మీరు ఇంకేం మాట్లాడదు, నా మీద ఒట్టు. ఇలా రామకృష్ణ మాస్టర్ పెళ్ళి ఒక్కడ జరిగితే ఊరుకోండి. ఊరుకోనంటానికి నువ్వెవడివరా, నీ ఆకుల నా పక్క. ఇదే ముహూర్తానికి ఇంకో 3 పెళ్లిళ్ళు కూడా జరిగి తీరాలి. 3 పెళ్లిళ్ళ? ఎస్. ఎవరెవరివి? ఆయన మన డిఈఓ గారు కదండి? అవును మాస్టారు, బుల్లిరాయుడు గారు. వీరి దెబ్బకే దిమ్మ తిరిగిపోయి ఆ రోజు నుంచి అలా అయిపోయారు పాపం. చాలబై, నీ ప్లగ్ లో నా వైరు మా ఖర్చుతో అత్తవేటయా. పెళ్లిళ్ళు మాకు కాదు, వీళ్ళకి. ఏమన్నా ఇటు నాకు కట్టండి, ఆ పిల్ల కడతారు మంగళసూత్రం.